సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. చంద్రబాబు, అమిత్ షాను కలిసిన 24 గంటల్లోనే సీఎం జగన్ భేటీ కానుండడంపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం 11:15 పార్లమెంట్లో ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ అవుతారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఏపీలో పొత్తులు, రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. అయితే వైసీపీ మాత్రం రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసమే అని జగన్ పర్యటన ఢిల్లీ వెళ్లారంటూ అంటోంది. సీఎం జగన్ ఢిల్లీలో పర్యటిస్తూ ఉన్నారు. ప్రధాని మోడీని కలుస్తారు, అలాగే అమిత్ షాను కూడా కలుస్తారు. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి కోసమే, నిధుల కోసమే ప్రధాని మోదీతో భేటీ అంటున్నప్పటికీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. అక్కడి నుంచి లైవ్ లో ప్రసాద్, జగన్ టూర్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ముందు చంద్రబాబు కలిశారు, వెంటనే ఇప్పుడు రాష్ట్రం కోసం నిధులు అంటూ జగన్ ఢిల్లీకి వెళ్లారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ఈ పర్యటనకి? కరెక్ట్ ఉదయశ్రీ, బుధవారం రాత్రి సుదీర్ఘ భేటీ జరిగింది జేపీ నడ్డా, అమిత్ షా, చంద్రబాబు నాయుడు మధ్య. ఈ నేపథ్యంలో వెనువెంటనే ఈరోజు నిన్న వాస్తవానికి నిన్న రాత్రే ఢిల్లీ చేరుకున్నారు ఏపీ సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ కూడా చాలా సఖ్యత, అనేక అంశాలపై ఇటు కేంద్రంలో చట్టాలు చేసే విషయంలో కానీ ఇతరత్ర అనేక అంశాల్లో చేదోడుగా వాదోడుగా ఉంది. అదేవిధంగా కేంద్రం నుంచి కూడా ఇతోధికంగా ఆర్థిక సహాయం కూడా రాష్ట్రానికి లభించింది. చాలా నమ్మకమైనటువంటి భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా వీడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అతి దగ్గరగా బీజేపీ అయింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం పాటు అంటే దాదాపు 6 ఏళ్ల పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా లేనటువంటి తెలుగుదేశం పార్టీ హఠాత్తుగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా వచ్చేందుకు మార్గం సుగమైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఖచ్చితంగా ఇది రాష్ట్రానికి ఆర్థిక సహాయము, ఇతరత్ర నిధుల కేటాయింపుకు సంబంధించి, విడుదలకు సంబంధించి అధికార పర్యటన అని చెప్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఖచ్చితంగా దీనికి రాజకీయ ప్రాధాన్యత ఉంది. ఈ అంశంలో మరికొద్ది సేపట్లోనే, అంటే దాదాపు 11:15 పార్లమెంట్లో ప్రధానమంత్రి కార్యాలయంలోనే ఏపీ ముఖ్యమంత్రి కలవనున్నారు. ఆ తర్వాత అరగంట తర్వాత 11:45 కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా పార్లమెంట్లోనే ఏపీ ముఖ్యమంత్రి కలవనున్నారు. ఈ 2 భేటీలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల యొక్క అమలు తీరుతెన్నులు, అదేవిధంగా ఆర్థికంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు రాజకీయ అంశాలు కూడా వీరిద్దరి మధ్య కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా పొత్తులు, రాజకీయ పరిణామాలు, వీటన్నిటిపై కూడా వీరిద్దరి మధ్య కూడా చర్చ జరిగిన తర్వాత అంతిమంగా ఈ యొక్క సమావేశానికి, భేటీకి ఉన్నటువంటి ఫాలోఅప్ ఏ రకంగా ఉండబోతున్నది మనం వేచి చూడాల్సి ఉంది. ప్రధానంగా ఇప్పటికైతే మాత్రం జనసేన, చంద్రబాబు నాయుడు, బీజేపీ 3 కూడా ఒక కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో ఎన్నికలకు పొత్తులు భాగస్వామ్య పక్షంలో బాగా పొత్తులు పెట్టుకుని ఆ మేరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమైనట్టుగా తెలుస్తుంది. ఇక ఈ పర్యటన, ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఇప్పటివరకు నమ్మకంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా పూర్తి స్థాయిలో సమదూరంతో ఉన్నాము బీజేపీ అన్న అంశాన్ని, ఒక సందేశాన్ని ఇవ్వాలనే ఈ రకంగా అధికార పర్యటనను ఏర్పాటు చేసుకునేలా బీజేపీ చేసిందా, అదేవిధంగా బీజేపీ అగ్రనాయకత్వం చేసిందా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేనప్పటికీ కూడా ఈ ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత యొక్క పర్యటనకు మాత్రం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ మేరకు జరగబోయే పరిణామాలను బట్టి ఏ రకంగా బీజేపీ ఏ రకంగా వ్యవహరించబోతుంది అన్న అంశాన్ని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఏపీ ముఖ్యమంత్రి పర్యటన మాత్రం రాజకీయ ప్రాధాన్యత ఉంది. ఈ పొత్తుల విషయంలో మాత్రం ఒక నిర్ణయం తీసుకునేందుకు కూడా బీజేపీ ఇప్పటికే 3 పార్టీలతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో ఇచ్చేటువంటి ప్రతిపాదనల ఆధారంగా ఆ మేరకు పొత్తులు పెట్టుకోవాలన్న ఒక ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. దీనిపై ఇంకా అంతిమంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మార్గం మాత్రం సుగమైంది, కూటమి ఏర్పడబోతుందన్న వార్తలు మాత్రం చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి పర్యటనకు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటన భాగంగా ఈ భేటీల సందర్భంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారన్నదే చాలా ఉత్కంఠత రేపించే ఒక అంశంగా మారింది. ప్రసాద్, అలాగే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి సంబంధించి అంటే వార్తలు రావడమే తప్ప, అంటే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు, బట్ బయట మీడియా ముందుకు వచ్చి వీళ్ళ కూటమి కలిసి ముందుకెళ్తున్నట్లుగా ఇక్కడ ప్రకటించిన దాఖలాలు అయితే చాలా తక్కువగా కనిపించాయి మనకు. ఇప్పుడు ఆ తర్వాత జగన్ వెళ్లారు. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యూహాలను ఏ విధంగా చూడాలి అంటారు ప్రసాద్?
ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు అయితే అధికారికంగా ఎక్కడ చెప్పలేదు. అయితే టీడీపీ వర్గాలు మాత్రం పీడీపీ ఇతరత్ర కింది స్థాయి నాయకులు వీళ్ళంతా కూడా ఆశాభావంతో ఉన్నారు. ఆ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూడా ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవకాశం ఉందన్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కూడా ఎక్కడ కూడా ఇది అంశంపై ఒక్కసారి కూడా నోరు మెదపలేదు, దీనికి సంబంధించి కూడా ఎక్కడ మాట్లాడలేదు. అయితే వాస్తవాలు ఏం జరగబోతుందన్న అంశాన్ని మాత్రం చాలా క్షుణ్ణంగా నిశ్చితంగా గమనిస్తున్నారు. ముగ్గురు సభ్యులతో 3 పార్టీల నుంచి నాయకులతో ఒక కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత చర్చించిన తర్వాత వారిచ్చే ప్రతిపాదనల ఆధారం చేసుకుని ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అన్న మాత్రం ఈ బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. దీనిపై కూడా ఇంకా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో జగన్ ఈ రకంగా మోడీని అదేవిధంగా అమిత్ షాను వీరిద్దరిని కూడా కలవటం ఖచ్చితంగా ఇది రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. నమ్మకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా మేమేమీ దూరంగా పెట్టలేదు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం కాదు అన్న ఒక సందేశాన్ని ప్రజలకు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇవాళ ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి ఈ భేటీల సందర్భంగా ఆయన చెప్పబోయే అంశాలకు బీజేపీ ఏ రకంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసాద్.